అడవిలో ఒక సింహం నడుచుకుంటూ వెళ్తుంది. దానికి ఒక చిన్న అనుమానం వచ్చింది. దాని నోటి నుంచి దుర్వాసన వచ్చిందేమోనని అనుమానం వచ్చి అటునుంచి వెళ్తున్న జింకను పిలిచింది. పిలిచి నా నోటి నుంచి దుర్వాసన వస్తుందా అని సింహం ఆ జింకను అడుగుతుంది. అప్పుడు ఆ జింక ఛీ నీ నోటి నుంచి చాలా దుర్వాసన వస్తుంది అని చెప్తుంది. వెంటనే సింహానికి చాలా కోపం వచ్చి దాన్ని తినేసి మింగేసేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తుంటే అటునుంచి వెళ్తున్న కోతిని పిలుస్తుంది. కోతిని పిలిచి నా నోటి నుంచి దుర్వాసన వస్తుందా అని సింహం అడుగుద్ది. అప్పుడు కోతి ఏం రావట్లేదే అని చెప్తుంది. అబద్ధం చెప్తావా అని కోపం వచ్చి ఆ కోతిని కూడా చంపేసి తినేసేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్న నక్కని చూస్తుంది. నక్కని పిలిచేస్తుంది. నక్కని పిలిచి నా నోటి నుంచి దుర్వాసన వస్తుందా నక్క చెప్పు అని అడుగుతుంది. అప్పుడు నక్క తెలివిగా నా ముక్కు వారం రోజుల నుంచి పనిచేయట్లేదు, నేను వస్తుందా రావట్లేదా అని చెప్పలేను అని చెప్తుంది. సో ఈ స్టోరీని బట్టి మీకు ఏమర్థమైంది? అనవసర విషయాలలో జోక్యం చేసుకోకూడదు. చేసుకుంటే మనమే నష్టపోతాం.